బ్రదర్ DCP T520W ఆల్-ఇన్-వన్ ఇంక్ ట్యాంక్ ప్రింటర్ అండి. ఇది రీఫిల్ సిస్టమ్ ప్రింటర్ విత్ బిల్ట్ ఇన్ వైర్లెస్ టెక్నాలజీ. అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇది హోమ్ పర్పస్ తీసుకున్నాను. దీంట్లో ప్రింటింగ్, స్కానింగ్ అండ్ కాపీయింగ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసి ఇన్స్టాల్ చేద్దాం. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో. 2 బ్లాక్ కలర్ ఇంక్ బాటిల్స్, ఛార్జింగ్ కేబుల్, LAN కేబుల్ విత్ USB కనెక్టివిటీ, 3 కలర్ ఇంక్ బాటిల్స్, క్యాన్, మెజెంటా, ఎల్లో. ప్రింటర్ని బాక్స్ నుంచి బయటకు తీద్దాం. దీనితో పాటు లోపల యూజర్ మాన్యువల్, క్లీనింగ్ కిట్, వారంటీ కార్డ్, ఇన్స్టాలేషన్ CD కూడా ఇచ్చారండి. ప్రింటర్ ముందు ప్యానెల్లో ఇంపార్టెంట్ కీస్ అన్నీ ఉన్నాయండి. LCD 1 లైన్ స్క్రీన్ కూడా ఉంది. ఇది టచ్ స్క్రీన్ కాదు. పేపర్ ట్రేలో A4 పేపర్స్ పెడదాం. ఇప్పుడు 150 పేపర్స్ వరకు ఈ ట్రేలో పెట్టవచ్చు. ట్రేని ఈ విధంగా ఓపెన్ చేసి A4 షీట్స్ని లోపల పెడదాం. ఈ రూలర్స్ని యూజ్ చేసి పేపర్స్ని టైట్గా బైండ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న ఈ రెండింటిని ప్రెస్ చేయడం ద్వారా ఈ రూలర్స్ని ముందుకి వెనక్కి కదిలించి పేపర్స్ని టైట్గా బైండ్ చేయొచ్చు. ఇప్పుడు ట్రేని క్లోజ్ చేసి దాని ప్లేస్లో పెట్టేద్దాం. పవర్ కేబుల్ ద్వారా ప్రింటర్ని కనెక్ట్ చేద్దాం. 3 పిన్ పవర్ అడాప్టర్ పాయింట్ ప్రింటర్కి రైట్ సైడ్లో సైడ్న కిందనుంటుంది. పవర్ కార్డ్ని కనెక్ట్ చేసి పవర్ ఆన్ చేశాక ప్రింటర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు LCD స్క్రీన్లో ప్లీజ్ వెయిట్ అనే మెసేజ్ని చూడొచ్చు. అక్కడ ఉన్న ఎక్స్క్లమేటరీ సింబల్ కూడా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఓపెన్ ఇంక్ కవర్, ఫిల్ ఇంక్ ట్యాంక్ అనే మెసేజ్ కనిపిస్తుంది LCD స్క్రీన్లో. ప్రింటర్కి రీఫిల్ ట్యాంక్ లెఫ్ట్ సైడ్న కిందన ఉంటుంది. రీఫిల్ ట్యాంక్ని ఓపెన్ చేయగానే అక్కడ మీకు 4 డిఫరెంట్ కలర్స్ ఇంక్ ట్యాంక్స్ కనిపిస్తాయి, స్మాల్వి. మన దగ్గర ఉన్న కలర్స్ని ఒక్కొక్కటిగా ఇప్పుడు ఇందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ ట్యాంక్స్ మీద ఉన్న స్మాల్ క్యాప్స్ని తీసి కింద ఉన్న ప్లేస్ హోల్డర్స్లో పెట్టి మన దగ్గర ఉన్న కలర్స్ని ఒక్కొక్కటి ఓపెన్ చేద్దాం. కలర్ బాటిల్ ఓపెన్ చేశాక దాని క్యాప్ తీసాక లోపల ఒక సన్నని కవర్ ఉంటుంది. ఆ కవర్ని మనం తీసేయవచ్చు. ఆ కవర్ని తీసేసాక బాటిల్ నాజిల్ని మళ్ళీ బాటిల్ మీద గట్టిగా ఫిట్ చేసి దాని క్యాప్ని, నాజిల్ మీద ఉన్న క్యాప్ని తీసేసి దాని ఇంక్ ట్యాంక్లో నెమ్మదిగా ఇక్కడ చూపిస్తున్నట్టు పైనుంచి ఆ హోల్లో పడేటట్టు పెడుతూ నాజిల్ని ఆ హోల్ లోపలికి మనం ఉంచితే బాటిల్ ఆటోమేటిక్గా దాని మీద స్టాండ్ అయి ఉంటుంది. మనం దాన్ని ఫ్రీగా పెట్టి మన చేతులు తీసేయవచ్చు. ఆ పొజిషన్లో బాటిల్లో ఉన్న ఇంక్ అంతా ఆ ఇంక్ ట్యాంక్లో ఫిల్ అవుతుంది. ఇంక్ ఫిల్ చేశాక ఆ క్యాప్ హోల్డర్లో పెట్టిన క్యాప్ తీసి ట్యాంక్ని క్లోజ్ చేద్దాం. ఇదే విధంగా మిగిలిన కలర్ బాటిల్స్లో ఇంక్ని ఇంక్ బాటిల్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక బాటిల్ బ్లాక్ కలర్ కూడా ఇంక్ ట్యాంక్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మ్యాజెంటో, క్యాన్, ఎల్లో, బ్లాక్ కలర్స్ ఇంక్ బాటిల్స్ని వాటి యొక్క ఇంక్ ట్యాంక్స్లో ఫిల్ చేశాక మనం ఈ రీఫిల్ ట్యాంక్ని క్లోజ్ చేసేయవచ్చు. ఇప్పుడు ఇక్కడ మెసేజ్ డిడ్ యూ ఫిల్ అని వస్తుంది. ఎస్ ఆర్ నో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కలర్ బై కలర్ అడుగుతుంది. ఎస్కి అప్ ట్రయాంగిల్ సింబల్ని, నోకి డౌన్ ట్రయాంగిల్ సింబల్ని నొక్కాల్సి ఉంటుంది. డిడ్ యూ ఫిల్ ఎం, ఎస్, నో, ఎం, మెజెంటా. డిడ్ యూ ఫిల్
సి ఎస్ నో, క్యాన్ ఎస్ నో, డిడ్ యూ ఫిల్ వై ఎస్ నో, ఎల్లో ఎస్ నో. తర్వాత డిడ్ యూ ఫిల్ బీకే ఎస్ నో అని వస్తుంది, అంటే బ్లాక్ ఎస్ నో అని. అన్నిటికీ అప్ ట్రయాంగిల్ సింబల్ని నొక్కి ఎస్ చెప్పడం ద్వారా ఇప్పుడు ఎల్సిడి స్క్రీన్లో మెసేజ్ చేంజ్ అవుతుంది. ప్రిపేరింగ్ ఇంక్ విల్ టేక్ 4 minutes. వైల్ ప్రిపేరింగ్ ద ఇంక్ యూ కెన్ ప్రొసీడ్ విత్ ది ఇనీషియల్ సెటప్ అని వస్తుంది. ప్రెస్ ఓకే అని అడుగుతుంది. అప్ ట్రయాంగిల్ డౌన్ ట్రయాంగిల్కి మధ్యలో ఉన్న ఓకే బటన్ని క్లిక్ చేయొచ్చు. డేట్ అండ్ టైమ్ అని ఎల్సిడి స్క్రీన్లో చూపించాక ప్రెస్ ఓకే అంటుంది. ఓకే క్లిక్ చేశాక ఇయర్ చూపిస్తుంది ఎల్సిడి స్క్రీన్లో. మీరు ఇయర్ని చేంజ్ చేయొచ్చు. అప్ ట్రయాంగిల్ క్లిక్ చేస్తే నెంబర్స్ ఇంక్రీజ్ అవుతుంది. డౌన్ ట్రయాంగిల్ సింబల్ క్లిక్ చేస్తే నెంబర్స్ డిక్రీజ్ అవుతాయి, తగ్గుతాయి. ఓకే కొడితే అది సెలెక్ట్ అవుతుంది, నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఇయర్, మంత్, డే సెలెక్ట్ చేశాక క్లాక్ 24 hours క్లాకా 12 hours క్లాకా కూడా సెట్ చేసుకోవచ్చు. తర్వాత టైం సెట్ చేయాలి. టైంలో హవర్స్ నుంచి మినిట్స్కి వెళ్ళడానికి మీరు ఓకే బటన్ ప్రెస్ చేసి హవర్స్ నుంచి మినిట్స్కి వెళ్ళొచ్చు. తర్వాత ఏఎం అండ్ పిఎం కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎల్సిడి స్క్రీన్లో క్లీనింగ్ ప్లీజ్ వెయిట్ అనే మెసేజ్ చూపిస్తుంది. తర్వాత సెట్ పేపర్ అండ్ ప్రెస్ స్టార్ట్ అనే మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు ప్రింటర్కి ముందు ప్యానల్లో ఉన్న స్టార్ట్ బటన్, అక్కడ 2 buttons ఉంటాయి, ఒకటి వైట్ కలర్లో, ఇంకొకటి గ్రీన్ కలర్లో. మీరు 2 బటన్ని ఒకేసారి ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎల్సిడి స్క్రీన్లో ప్రింటింగ్ అనే మెసేజ్ వస్తుంది. మీకు ఒక పేపర్ ప్రింటే వస్తుంది. ఆ పేపర్ ప్రింట్ క్వాలిటీ చెక్ షీట్. దాంట్లో ప్రింటర్ సీరియల్ నెంబర్, వర్షన్, డేట్ విత్ టైం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. డిఫరెంట్ కలర్స్ మెజెంటో, క్యాన్, ఎల్లో, బ్లాక్, ఆ కలర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ప్రింట్ అయ్యి డాటెడ్ లైన్స్ ప్రాపర్గా ప్రింట్ అయితే ప్రింటర్ కరెక్ట్గా కాన్ఫిగర్ అయినట్టు. డాటెడ్ లైన్స్ మధ్యలో ఏమన్నా పెద్దగా గ్యాప్స్ వచ్చి డాటెడ్ లైన్స్లో మధ్యలో బ్రేక్స్ వచ్చినట్టు ఏమైనా అయినా, లేకపోయినా కలర్స్లో ఏమైనా మిస్ మ్యాచ్ అయినా మనం ప్రింటర్ కాన్ఫిగరేషన్ సరిగా లేదు అని మనం గ్రహించవచ్చు. ప్రింటింగ్ ప్యాటర్న్స్, బ్లాక్ అండ్ వైట్ ప్రింటింగ్ అండ్ కలర్ ప్రింటింగ్ ప్యాటర్న్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మనం ఎల్సిడి స్క్రీన్లో ఈజ్ క్వాలిటీ ఓకే ఎస్ నో అనే మెసేజ్ వచ్చినప్పుడు మనం అప్ ట్రయాంగిల్ యారో క్లిక్ చేసి ఎస్ చెప్పడం ద్వారా ఎల్సిడి స్క్రీన్లో కంప్లీటెడ్ అనే మెసేజ్ వస్తుంది. అంటే మన ప్రింటర్ కాన్ఫిగరేషన్, ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ అయినట్టు. 100% నార్మల్ అనే మెసేజ్ కూడా ఎల్సిడి స్క్రీన్లో ఇప్పుడు చూపిస్తుంది. సో మన ప్రింటర్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడు మన ప్రింటర్ని మన ఇంట్లో ఉండే వైఫై కనెక్ట్ చేద్దాం. దానికి ప్రింటర్ ముందు ప్యానెల్లో ఉండే వైఫై బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎల్సిడి స్క్రీన్లో ఆప్షన్స్ చూపిస్తాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ ఫైన్ నెట్వర్క్, సెలెక్టర్ ఓకే అంటుంది. ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు వైఫైకి కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి దానికి కావాల్సిన ఆప్షన్ ఫైన్ నెట్వర్క్, ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు వైర్లెస్ ల్యాన్ అవైలబుల్ అని చెప్పి ఎల్సిడి స్క్రీన్లో మెసేజ్ వస్తుంది. ఆన్ ఆఫ్. సో మన వైఫై ఆల్రెడీ ఆన్ అయి ఉంటే మనం అప్ ట్రయాంగిల్ సింబల్ని క్లిక్ చేసి ఆన్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఎల్సిడి స్క్రీన్లో సెర్చింగ్ ఎస్ఎస్ఐడి అని చెప్పి మెసేజ్ వస్తుంది. మన వైఫై యూజర్ నేమ్ కనిపించగానే ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు అది పాస్వర్డ్ అడుగుతుంది. అప్ ట్రయాంగిల్ లేదా డౌన్ ట్రయాంగిల్ సింబల్స్ని హోల్డ్ చేసి పట్టుకొని ఉంచడం ద్వారా లేదా రిపీటెడ్గా నొక్కడం ద్వారా కానీ మనం డిఫరెంట్ లెటర్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ విధంగా మనం మన వైఫై పాస్వర్డ్ని ఎంటర్ చేయొచ్చు. మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే కొట్టాక అప్లై సెట్టింగ్స్ ఎస్ నో అనే మెసేజ్ వస్తుంది ఎల్సిడి స్క్రీన్లో. మీరు అప్ ట్రయాంగిల్ సింబల్ని ప్రెస్ చేసి ఎస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు కనెక్టింగ్ WLAN కాసేపు అయ్యాక మీకు కనెక్టెడ్ అనే మెసేజ్ ఎల్సిడి స్క్రీన్లో చూపిస్తుంది. అంటే మన ప్రింటర్ మన వైఫైకి కనెక్ట్ అయ్యింది. ల్యాప్టాప్ నుండి ప్రింటర్ని ఎలా కనెక్ట్ చేద్దాం, ఎలా ప్రింటింగ్ ఇద్దాం అనేది చూద్దాం ఇప్పుడు. సో మన ప్రింటర్ మరియు మన ల్యాప్టాప్ కూడా సేమ్ వైఫై నెట్వర్క్కి కనెక్ట్ అయి ఉండాలి. సో దాని గురించి మన ల్యాప్టాప్లో ప్రింటర్ యొక్క డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇందాక మన బాక్స్లో చూసినట్టు ఇన్స్టాలేషన్ CD బాక్స్లో ఆల్రెడీ ఇచ్చాడు. ఆ ఇన్స్టాలేషన్ CDలో
మన ప్రింటర్కి కావాల్సిన డ్రైవర్స్ ఆల్రెడీ ఉంటాయి. అవి ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా మన ల్యాప్టాప్ని ప్రింటర్కి కనెక్ట్ చేయొచ్చు. నా ల్యాప్టాప్కి DVD రూమ్ లేదు కాబట్టి నేను ఇంటర్నెట్ నుంచి డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకొని ల్యాప్టాప్ని ప్రింటర్కి కనెక్ట్ చేస్తాను. అది ఎలానో చూద్దాం ఇప్పుడు. setup.brother.com అనే వెబ్సైట్కి వెళ్ళండి. అది బ్రదర్ కంపెనీ యొక్క మన ప్రింటర్ కంపెనీ బ్రదర్ కంపెనీ యొక్క అఫీషియల్ వెబ్సైట్. దాని నుంచి మనం మన ప్రింటర్కి కావాల్సిన డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు మన ల్యాప్టాప్లో. ఆ పేజ్ ఓపెన్ అవ్వగానే ఒక డౌన్లోడ్ బటన్ చూపిస్తుంది. ఆ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఒక ఇన్స్టాలర్ డౌన్లోడ్ అవుతుంది. సెటప్ ప్యాకేజ్ డౌన్లోడ్ అయ్యాక దాని మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అవుతుంది. ప్రింటర్ సెటప్ ఇన్స్టాలర్ ఓపెన్ అవుతుంది. ఆ లైసెన్స్ అగ్రిమెంట్ని యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ ప్రింటర్ మోడల్ నేమ్ ఎంటర్ చేయండి. DCP-T520W సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. ప్రింటర్ మిషన్ ఇన్స్టాలేషన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ ఆన్ స్క్రీన్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవడం ద్వారా మన ల్యాప్టాప్లో ప్రింటర్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కనెక్షన్ టైప్ వైర్లెస్ నెట్వర్క్ కనెక్షన్, వైఫై ద్వారా మనం కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మిషన్లో ప్రింటర్ నేమ్ని సెలెక్ట్ చేసుకోండి. DCP-T520W. స్టాండర్డ్ చూజ్ చేసుకోండి. రిక్వైర్డ్ ప్రింటర్ సాఫ్ట్వేర్ మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అవుతుంది. iPrint అండ్ స్కాన్ అండ్ అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది మన ల్యాప్టాప్లో. దీని ద్వారా మనం ప్రింటర్ని యూజ్ చేయొచ్చు. ఈ పేపర్ పోర్ట్ అనేది అడిషనల్ సాఫ్ట్వేర్, ఆప్షనల్. కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బట్ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇక్కడ ఉన్న ఈ ఆప్షన్స్ ద్వారా మనం మొబైల్ డివైస్ని సెటప్ చేసుకోవచ్చు. మన ప్రింటర్ని ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. మరియు యూజర్ గైడ్ కూడా ఇచ్చారు. ఫినిష్ క్లిక్ చేయడం ద్వారా ప్రింటర్ ఇన్స్టాలేషన్ మన ల్యాప్టాప్లో కంప్లీట్ అవుతుంది. మొబైల్లో iPrint అండ్ స్కాన్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా మనం ప్రింటర్ని యూజ్ చేయొచ్చు. ఇది ప్రింటర్ హోమ్ పేజ్. దీంట్లో ప్రింటర్ యొక్క అన్ని ఆప్షన్స్, సెట్టింగ్స్ మనం అప్డేట్ చేసుకోవచ్చు. ఈ పేజ్ యాక్సెస్ చేయాలంటే దీనికి ఒక పాస్వర్డ్ ఉంటుంది. సో డిఫాల్ట్ పాస్వర్డ్ మన ప్రింటర్ యొక్క బ్యాక్ సైడ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ని ఫస్ట్ టైం యూజ్ చేశాక మనం ఆ పాస్వర్డ్ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక పేపర్ని ప్రింట్ ఇచ్చి ప్రింట్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. సో మొదట విఘ్నేశ్వరుడితో మొదలు పెడదాం. ఒక వినాయకుని ఫోటో తీసుకొని దాన్ని కలర్ ఫోటో ప్రింటింగ్ ఇచ్చి క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేద్దాం. ఇదిగోండి, ఇలా ఉంది క్వాలిటీ. నాట్ బ్యాడ్, బాగానే ఉంది. సో ఈ విధంగా మన ప్రింటర్ యొక్క అన్బాక్సింగ్ మరియు ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో చూసాం. ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.